వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం మనుషులం అయితే ఇంట్లో ఉంటాం, కానీ బయట చూడండి కుక్కలు పందులు ఎట్లా ఉరుకుతున్నాయో చూడండి. ఆ పందులన్నీ అక్కడ అంతా ఉరుకుతున్నాయి, కుక్కలన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. పాపం చూడండి, పందులు చూడండి అక్కడ ఉరుకుతున్నాయి. వాళ్ళకి ఇల్లు ఉండదమ్మా, అందుకని పాపం ఎక్కడ నీడ దొరికితే అక్కడ ఉంటాయి. ఎండాకాలమైనా వర్షాకాలమైన కుక్కలు చూడండి ఇక్కడ కూర్చున్నాయి. పోతే తడిసిపోతే ఎక్కడ పోతే కుక్కలు కూడా ఇల్లు ఉండలేదు. కుక్కలకి ఇల్లు ఉంటుందా రా? పెంచుకుంటారు కొంతమంది, పెంచుకున్న కుక్కలకి ఇల్లు ఉంటాయి. ఇవి స్ట్రీట్ డాగ్స్ ఇట్లే ఉంటాయి రోడ్డు పైన. చూసినా మనుషులం, మనకి ఇల్లు ఉంటుంది, తిండి ఉంటుంది, అన్నీ ఉంటుంది. కొంతమందికి ఇల్లు ఉంటుంది, ఇల్లు మనుషులకు ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర ఉండదు. కానీ జంతువులకి వీటికి అస్సలు ఉండదు. వర్షమేమో పడుతుంది బాగానే, బట్టలేమో ఎండింగ్కి వచ్చింది, అయిపోతుంది అనుకుంటా తెలిసి. ఈ రౌండ్కి వాషింగ్ మిషన్ గలీజ్గా అయింది, తుడుచుకోవాలి. లోపల నుంచి అయితే క్లీన్గా ఉంది, కానీ పైన మా పిల్లలు ఎట్లా వదులుతారు చూడండి. విన్నో సైలెంట్. పైన మట్టుకు ఓపెన్గా కవర్ వేయకుండా పెడతాం కదా, దుమ్ము పడుతూనే ఉంటుంది అన్నమాట తుడిచినట్టు కూడా. సో నాకు తెలిసి ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్ అనుకుంటా. నేను వేసింది 1 o'clock వేసిన కరెక్ట్గా, 5 minutes to 1 వేసిన, అయిపోవచ్చు. కానీ వర్షం పడుతుంది, ఎక్కడేలో ఎప్పుడు ఆడుతాయో ఏమో. వర్షం అంటే కంప్లీట్గా మోడం ఉన్నట్టు ఏం అనిపిస్తలేదు చూడండి. ఎండనే కొడుతుంది, వర్షమే పడుతుంది. అండ్ ఇందాక దీపం కూడా పెట్టిన, చల్లగాలి కుందా ఉంది, వెలుగుతుంది, లైట్గా అనిపిస్తుంది చూడండి. వర్షం అటు పడుతుంది. సో ఇందాకనే ఒక వ్లాగ్ అయితే ఎండ్ చేసిండే అనమాట, ఎందుకంటే మరీ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇందాకనే వ్లాగ్ ఎండ్ చేసిండే. మళ్ళీ వర్షం పడ చూసి మళ్ళీ కంటిన్యూ చేసిన, లేకపోతే రేపు చేద్దాం అనుకున్నా. సో చూడండి, ఈ రౌండ్ అయితే అయిపోయింది. కుయ్యని సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. విన్నో నీళ్ళు మంచి పోయిపో, టాయిలెట్ పోసి నీళ్ళు మంచి పోయాలి, ఎక్కువ పోయండి నీళ్ళు. సో వర్షం తగ్గింటే బాగుంది, బట్టలు వేసిస్తుండే. బట్టలు ఒకటి ఆరకేస్తే పని అయిపోతుంది, ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలి. ఆరకేసి చేసుకుందామని చెప్పేసి బ్లాగ్స్ చూస్తున్నాను అనమాట ఫోన్లో వేరే వాళ్ళే. విన్నో ఉర్లకండి, అయిపోయింది చూడండి. అయిపోయింది, వర్షం కూడా తగ్గినట్టుంది, తగ్గిపోయిందిలే, లైట్గా పడుతుంది. పట్ల ఆరకేసేద్దాం, సాయంత్రం లోపైనా సరే ఆడతాయి కదా, తగ్గినట్టే కొడుతుంది. ఇక్కడ సైడ్ అయితే ఏం వస్తలేదు కదా, వేసేద్దాం. అన్నం నువ్వు కొట్టి మళ్ళీ నువ్వు ఏడుస్తున్నావా? నేను ఖర్చు చెప్పినా, నువ్వు ఖర్చు చెప్పినావా? నువ్వు ఖర్చు చెప్పినావా, అందుకనే ఏడుస్తున్నావా? నువ్వు ఎందుకు కొట్టినావు అన్నది? ఎందుకు కొట్టినావు? ఎందుకు కొట్టినా నువ్వు ఎందుకు కొట్టినా ఎక్కువ అన్నని చెయ్యట్లే, ఎందుకో తిప్పి కొట్టినావంట. మళ్ళీ పన్నం పెట్టి చెయ్యి ఇలా పెట్టిండు, అండ పెట్టి చెయ్యి ఎందుకో తిప్పి కొట్టినావా? చూపినా ఎందుకు అట్లా కొట్టినావు చెప్పు. నువ్వు ఎందుకు అట్లా కొట్టినావు చెప్పు అన్న, చెప్పు ఎందుకు కొట్టినావు చెప్పే. మన అన్నం కొట్టకూడదు కదా, సార్ చెప్పు, లడ్డుకు సార్ చెప్పు. నువ్వు దోస్తు చెప్పు, పండు చెప్పు. పండు ఆడుకోడుకో, ఇది ఉన్నది ఇద్దరు కొట్టుకుంటా ఇట్లా పెట్టా, కచ్చిలు చెప్పుకుంటా ఆడుకోరుకో, ఆడుకో ఏంది ఇల్లు కట్టినా విడగట్టు.
కుర్చేసి మెత్తేసి మెత్తలో కుర్చిపోయిన చాపేస్తే ఇల్లు అయిపోయింది అది. అది చిన్న అసలు ఇగో చూడండి, సామాన్ తీస్తున్నా సదురుతున్నా సర్దిరినట్లా మళ్ళా మళ్ళా నింపుతున్నారు. అసలు చూడండి ఇల్లంతా. ఎవరు వచ్చిర్రు? ఏం కష్టపడ్డారు ఏం కష్టపడ్డారు మీరు అంతగానో? పొలం పనులు వేసి వచ్చిరా? డబ్బా నిండా డబ్బులు ఉన్నాయా? వావ్, డబ్బా పైకి పెట్టుకో. ఇన్ని డబ్బులా కష్టపడి సంపాదించిరా? కొత్త డబ్బులు వచ్చింది. కొత్త నోటు వచ్చిందా? ఏం కష్టపడ్డారా అంతగానో? నేను కళాస్ అమ్మట అద్దరికి ఇచ్చే లేవు కింది తిన్ను కాళ్ళ మీద అట్లా కూర్చుంటే ఎన్నిసార్లు చెప్పాలా వంకాయ కూర అని? బ్రింజాల్ టాయిలెట్ వచ్చింది కదరా నీకు. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టిన పోండి. నేనేం చెప్తున్నా, అన్నం తిందాం. ఇప్పుడు అందరు అన్నం తిన్న తర్వాత పెరుగు చూడండి, వర్షం పడుతుంది కదా, అయినా సరే నాకు ఎందుకేమో 1 వీక్ నుంచి పెరుగు తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి. మా హస్బెండ్ చెప్తాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ పోయి తీసుకొని వచ్చిండు. తీసుకురా అంటే పెరుగు తింటా. చాలా డేస్ అయింది తిని. పప్పు లేదు, వంకాయ ఉంది, లేడీస్ ఫింగర్ ఉంది, బ్రింజాల్ ఉంది. బ్రింజాల్ ఐస్ క్రీము అట్లా బయట పట్టుకుంటే తరిగిపోతుంది. నీది నాది అందరు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిరండి పోయి. లేస్తా కానీ నువ్వేం చెప్పినావు అది? అవి ఎంత వడ్డీ చెప్పు? ఎంత? 3 రూపీస్. ఎంత తీసుకున్నావు? 1 lakh. 1 lakhకి 3 రూపీసా? అంటే నెలకు 3000, 1500? 3000 మందికి. చూడండి, మేము చుట్టాలకి డబ్బులు ఇచ్చినప్పుడు పుక్కట్లు ఇస్తుంటాడు. వడ్డీ 1 రూపాయి కాదు కదా, 1 రూపాయి కూడా తీసుకోడు, ఆటన కూడా తీసుకోడు. అదే మాకు అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు అవసరం వచ్చిందనమాట, అందుకే 1 lakh తీసుకున్నాడు. 3 రూపాయలు వడ్డీకి ఇచ్చిర్రు. రిలేటివ్స్ మళ్ళీ బయట కూడా కాదు, అంటే దూరం రిలేటివ్స్. వాళ్ళకి మేము ఎన్నోసార్లు ఇచ్చిండు, నా ముందే ఇచ్చిండు, కానీ 1 రూపాయి కాదు కదా, ఆటన వడ్డీ కూడా తీసుకోకుండా పుణ్యానికి ఇచ్చిండు. ఇప్పుడు మాకు అడిగితే వడ్డీలకి ఇస్తారు. అమ్మే మీ ఐస్ క్రీమ్స్ బయట పెట్టడం, మేము బ్రిడ్జిలో పెట్టుకున్నాం. సరే, మేము బయట పెట్టారు. మీకు నేను మాట్లాడే మాటకి నువ్వు మాట్లాడే మాట్లాడికి పిల్లలాటలాగా నేను మాట పద్ధతి నా అంటున్నా. ఇట్లా చేసిడు ఆయన 3 రూపీస్ వడ్డీ అంటే నేను వద్దంటుండే. గలీజ్ ఏముండదు, ఫ్యూచర్లో మనది తెలుస్తుంది ఎట్లా స్ట్రగుల్ అయ్యకుంటే పైకి వస్తున్నాం అనేది అన్నీ ఉండాలి. ఇవన్నీ చెప్పరాదంటే ఏదో వండుకున్నాం తిన్నాం చేసినాం ఇవేనా వీడియోస్ అంటే? మన లైఫ్లో జరుగుతున్నాయన్నీ మనం పెట్టుకుంటే తర్వాత మనకు కూడా ఎట్లా పైకి వచ్చినాం అనేది తెలుస్తుంది. ఫ్యూచర్లో పిల్లలు కూడా అర్థమవుతాయి వీడియోస్ ఉంటాయి. సెల్ఫీ దిగుతామని భర్తని ఈడ మనం పోతాం చూడు గద్వాల లేరా, కృష్ణానది కదా, కాపాడిరు కదా అతన్ని. ఇట్లా తయారయ్యారు పిల్లలు. న్యూస్ ఇందాకే నేను కూడా విన్నా. డోర్ కూడా ఎట్లా తెలిసేసి వచ్చారు. సెల్ఫీ తిరుగుదామని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకొని వెళ్ళిందంట వైఫ్. ఇట్లా దిగుతుంటప్పుడు తోసేసింది నీళ్ళలో హస్బెండ్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి కాపాడిరు. అతన్ని కాపాడితే అతన్ని అడిగితే సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి మా వైఫ్ తీసుకొచ్చి నన్ను నీళ్ళలో దోసేసిందని చెప్తున్నాడు. అసలు రోజుకొకటి వస్తూనే ఉన్నాయి అసలుకి భర్తలను చంపుతున్న వీడియోలు. అండ్ చిన్న పిల్లలు చంపే వీడియోస్ కూడా డైలీ ఒకటి వస్తున్నాయి. అసలుకి చిన్న పిల్లల్ని అసలు ఎట్లా చంపుతారేమో చేతులతోటి. అందుకే దీని కలికాలం అని కనలేరు, రాక్షసుల కాలం. ఏందిరా మీ 2 ఐస్ క్రీమ్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోరు, నాకు బయట పెట్టారు. ఇట్లా వేస్తారా? విన్ను కరిగిపోతుంది. ఏమట్లనే వేస్తావు ఇంటలు కొడక జరుగు.
మీరు పెట్టుకున్నప్పుడు నాది కూడా పెట్టాలి కదా, కరిగిపోతలేదా? పఫ్లు కూడా తెచ్చిడు నాన్న. అవును పప్పు. మాకు చెప్పేలేడు. ఐస్ క్రీమ్లో చల్లగా అయిపోయినా చూ పో, ఇవన్నీ అడబెట్టిపో తిందాం పో. సో ఈవినింగ్ టైం అయితే పైకి అయితే వచ్చినాం. చూడండి సన్సెట్ ఎంత మంచిగా ఉంది కదా. సో వీళ్ళైతే సైకిల్ దొక్కుతున్నారు. సో మధ్యలో మా హస్బెండ్ వచ్చిండు ఏటీఎం కార్డు కోసం అంట. తాళం వేసుకుని పైకి వచ్చినాం. నీ బండి తెచ్చలేవా? తన బండికి ఇసుకైతే తాళం ఉంటుండే, వేరే వాళ్ళ బండి తెచ్చిండంట. సో ఈవినింగ్ టైం డైలీ ఒక 1/2 అవర్ అయితే వాకింగ్ చేస్తున్నా. వీళ్ళు ఆడుకున్నట్టుంటుంది, నాకు వాకింగ్ చేసినట్టుంటుంది కదా, అందుకనే. రోజు కింద సైకిల్ ప్రాక్టీసింగ్ చిన్నోడు చేస్తున్నాడు అనమాట. పట్టుకో పట్టుకో, దిగుతావా పట్టి? ఇంకా తొక్కుతావా? మరి వాడు కావాలంట. 5 minutes తక్కుతా. 5 minutes తొక్కుతాడంట. ఏం బోంలే, కొంచెం తొక్కిపిస్తలే. తొక్కు తొక్కు అయితే తొక్కు తొక్కు, మరి ట్రై చేయ అట్లే అయితే తొక్కు తొక్కు. ఎందుకు కొట్టుకుంటున్నారా? ఏయ్ ఎందుకు కొట్టుకుంటున్నారా అసలు మీరు? ఏమది? ఉండని ఉండని విన్నా ఉండండి. మీరు తొక్కు ఆడుకోనికి వచ్చిరా కొట్టుకోనికి వచ్చిరా? పోదాం పైతే నడుకుని. నాకు కూడా కాళ్ళు వస్తున్నాయి. సో రోజు 1/2 అవర్ 40 minutes అయ్యేది. నీకేం లేదు, మళ్ళీ వీడి కిందికి వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు సైకిల్ తొక్కిపోయి మమ్మీ అంటున్నాడు. నాకైతే లేదు. ఈరోజు 50 minutes తొక్కినాం, నడిచినాం. ఎంతసేపు ఆడతావు అట్లే? కాళ్ళు వచ్చేస్తలే? నాకు కూడా వస్తున్నాయి. ఈరోజు కొంచెం ఎక్కువ సేపే వాకింగ్ అయింది. తొక్కిపిస్తలే, జస్ట్ ఇప్పుడే కదా వచ్చినాం. కొంచెం వీడియోస్ అప్లోడ్ పెట్టేది ఉంది, ఎడిటింగ్ చేసేది ఉంది. సగం అయింది మధ్యాహ్నం. సగం అయినప్పుడు ఒకసారి మధ్యలో మా హస్బెండ్ వచ్చిండు. అన్నం తినేసి మళ్ళీ కంటిన్యూ చేసిన మా మమ్మీ ఫోన్ చేసింది. మధ్యలో అయిపోయింది అనమాట రేపటికి వ్లాగ్లోకి. సో అది కంప్లీట్ చేసి ఈరోజు వీళ్ళ ఛానల్కి వీడు మార్నింగ్ వంట చేసిండు కదా, సో ఆ వంటది కూడా వీడియో పెట్టేది ఉందనమాట. సో అన్నీ కొంచెం పనులు అవన్నీ నన్ను 1 గంట వదిలేసి నీకు మళ్ళీ దొరికిపిస్తే కానీ. సో ఇంత ఇవాళ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, ఏమని చెప్పాలంటే కామెంట్ చేయండి. ఇంకా వీడితో మళ్ళీ కలుద్దాం.